ఒక గ్రామంలో చిన్న పిల్లలు చాలా సంతోషంగా జీవించేవారు. ఆ గ్రామానికి కాస్త దూరంగా ఒక పెద్ద చెట్టు ఉండేది. చెట్టు చెరువు పక్కన ఉండేది. చెట్టు గొప్పతనమేంటంటే అది వర్షకాలంలోనూ నీడనిచ్చేది. పిల్లలు ఆ చెట్టు కింద ఆడుకుంటూ పెరిగేవారు. ఒకరోజు ఆ గ్రామానికి కొత్త తాలూకా అధికారి వచ్చాడు. అతడు చెట్టు దగ్గరికి వచ్చి చెరువును చూశాడు. ఈ చెట్టు కట్ చేస్తే ఇక్కడ మంచి బిల్డింగ్ కట్టొచ్చు అని ఊహించుకున్నాడు. వెంటనే అతడు కట్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ మాట వినగానే ఆ చెట్టు దగ్గర ఆడే చిన్నపిల్లలు చాలా బాధపడ్డారు. చిన్నారి బాలుడు రాజు అన్నాడు, "ఈ చెట్టు మా మిత్రం లాంటిది. ఇది మాకు నీడ ఇస్తుంది, పచ్చదనమిస్తుంది, పక్షులకి ఆవాసం. దీన్ని తొలగిస్తే మేము బాధపడతాం." రాజుతోడు పిల్లలందరూ కలిసి గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లారు. చెట్టు ప్రాముఖ్యతను వివరించారు. పెద్దవారు ఈ విషయాన్ని చాలా సమర్థించారు. వెంటనే గ్రామస్తులందరూ కలిసి తాలూకా అధికారిని కలిశారు. "ఇది ఏకంగా 100 ఏళ్ల పాత చెట్టు. ఇది ఒక జీవితం. మన పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు. చెట్టు లేకపోతే ప్రకృతి సంతులనం కోల్పోతుంది. మేము ఈ చెట్టును కాపాడుతాం" అని పెద్దవారు చెప్పారు. తాలూకా అధికారి ప్రజల ఐక్యతను చూసి ఆశ్చర్యపోయాడు. అతను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. "మీరు చెట్టుపై ప్రేమ చూపిస్తున్నందుకు సంతోషం. ఇది నిజమైన పాఠం. ప్రకృతిని మనం కాపాడాలి" అని చెప్పాడు. చివరికి ఆ చెట్టు రక్షించబడింది. పిల్లల సంతోషంగా తిరిగి ఆడసాగారు. చెట్టు కింద పాఠశాల పిల్లల కోసం ఒక చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేశారు. రాజు, అతని స్నేహితులు, గ్రామస్తులందరూ ఆనందంతో నివసించారు. నీతి: ప్రకృతి మనకు ప్రాణం. చెట్టులు మన మిత్రులు. మనం వాటిని కాపాడితే అవి మనను కాపాడతాయి. ఐకమత్యముంటే ఎంతటి పెద్ద సమస్య అయినా పరిష్కరించవచ్చు.